హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. E6 ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు ఎలక్షన్స్ గురించి, రాబోయే ఎలక్షన్స్ గురించి మనము ఇక్కడ సంగారెడ్డిలోని పోచమ్మ గుడి దగ్గర కొంతమందిని ఈవినింగ్ వాకర్స్ని కలవాలనే ప్రయత్నంలో ఇక్కడికి వచ్చాము. దాంట్లో భాగంగా ఈరోజు కొంతమంది మన పక్కనే ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా వీళ్ళతో మన యొక్క ఇంటర్వ్యూ, వాళ్ళ యొక్క ఉద్దేశం, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సార్, మీ పేరు చెప్పండి సార్. సార్ మీరు తొందర పడకండి, మీ పేరు చెప్పండి సార్. సత్యానందం అండి నా పేరు. సత్యానందం గారు, మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు రాబోయే హాట్గా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సార్. ఎందుకని అంటే ఇప్పుడు కొన్ని టీఆర్ఎస్ ఇంతకుముందు ఉండే, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, ఆ ప్రాబ్లమ్స్ ఏ సాల్వ్ కాలేవు. హైయర్ పెంచినాయి అని ఆర్టీసీ ఎంప్లాయీస్ మాకు ఎలాంటిది ఏం చేయలేరు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే కొన్ని బాగుపడుతుంది అని మేము ఆలోచిస్తున్నాం. కాంగ్రెస్ అంటే ఇది మీకు ఆర్టీసీ ఎంప్లాయీస్ వచ్చేసి ఇది స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది. ఇప్పుడు నేను అడిగేది సెంట్రల్ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మేము కాంగ్రెస్ వస్తే బాగుంటుందని సార్. రైట్ సార్, మీరు చెప్పండి సార్. హలో, మీ పేరు చెప్పండి సార్. నా పేరు మురళి. ఇప్పుడు సెంట్రల్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? సెంట్రల్లో బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే మన స్వార్థం గురించి ఏదో పార్టీలు మేనిఫెస్టోలు పెట్టేసి ఏదో మనకు పథకాలు ఇస్తామని మన స్వార్థం గురించి చూసుకుంటే కరెక్ట్ కాదు. మనము దేశ రక్షణ గురించి, దేశ భద్రత గురించి చేసే వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. అది మనము ఇప్పుడు ఎన్నో దేశాలు ఒక దేశం మీద ఒక దేశం ఎన్నో కొట్లాడుకుంటున్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే మనకు ఎటువంటి కలంకం కానీ, ఎటువంటి యుద్ధ ప్రకంపనలు కానీ ఏమి మన భారతదేశం పైకి రాకుండా చూసే పార్టీ నడుస్తున్నది. అదే పార్టీ మళ్ళీ ఫిర్ ఎక్ బార్ మోదీ గవర్నమెంట్ దేశం అంతా కూడా విశ్వగురు అవుతుందా? అవుతుంది. మళ్ళీ మోదీ వస్తాడు. మళ్ళీ దేశాన్ని రక్షించే నాయకుడు అతనే వస్తాడు. పక్కా 200% గ్యారంటీ. ఓకే. నా పేరు సిహెచ్ లక్ష్మణ్. నాది కూడా సేమ్ అభిప్రాయం ఉండేది. ఏం అభిప్రాయం? ఇందాక మురళి చెప్పింది. అదే ఇందాక చెప్పాడు కదా, మన దేశ రక్షణ కోసం కానీ దేశ రక్షణ ఇంపార్టెంట్ అండి. సార్ రండి సార్, మీ పేరు చెప్పండి సార్. నా పేరు ప్రభాకర్ అండి. ప్రభాకర్ గారు, ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా, అంటే స్టేట్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి సెంట్రల్లో ఎవరు రావాలనుకుంటారు? సెంట్రల్కు స్టేట్ వచ్చేసరికి కాంగ్రెస్ వచ్చిన, సెంట్రల్కి వచ్చేసరికి బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. బీజేపీ ఎందుకు? బీజేపీ అంటే హిందూ మతం పార్టీగా కొద్దిగా ఉంది కాబట్టి ఆ మాత్రం హిందూ గౌరవం కోసమే బీజేపీ పార్టీని ఆదరించడం జరుగుతుంది. భారతదేశం అంటేనే హిందువులు, ఇంకా చాలా ఉన్నాయి కదా. బీజేపీ కావాలి మీకు. అంటే ఏ పని చేస్తారు? మేము ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే. పేరు చెప్పండి సార్. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. చెప్పండి. విష్ణువర్ధన్ రెడ్డి, నేను నేషనల్ ఇన్సూరెన్స్ రిటైర్డ్ ఎంప్లాయీ. అచ్చా, మన స్టేట్ గవర్నమెంట్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. దాంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎంపీకి సంబంధించిన ఎలక్షన్స్ అవుతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? బీజేపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. బీజేపీ ఎందుకు? బీజేపీ వస్తేనే మనకు కొద్దిగా హిందుత్వము, సనాతన ధర్మం ఇవన్నీ కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మన హిందూయిజం అనేది కనపడుతుంది. ఓకే, లేదంటే మనం కూడా పాకిస్తాన్లో కలిసిపోవాల్సి వస్తుంది ఒకవేళ బీజేపీ రాకపోతే. అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ వస్తే ఉండదు. కాంగ్రెస్ వస్తే కంపల్సరీగా పాకిస్తానే, సమస్య లేదు. చెప్పగలను. గౌరప్ప గారు, ఇప్పుడు అభిప్రాయం చెప్పండి సార్. సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? సెంట్రల్లో ఏ గవర్నమెంట్ అనేది బీజేపీ రావాలి. ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 100 ఏళ్ళైనా బీజేపీ ఉండాలి. హిందుత్వం అంటే బీజేపీతోనే నడుస్తుంది. ఇవన్నీ ఇవన్నీ చిల్లర పనులు కాదు. అది ఒకటి స్టేట్ మంచిగా ఉండాలి. మోదీ మంచోడు. మోదీ అయితే ఖచ్చితంగా హిందుత్వం. స్టేట్లో ఏదో అది చిల్లర నడుస్తుంది సార్. స్టేట్ సంబంధం ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటారు? ఇప్పుడైతే ఇంకా ఏమీ సెట్ కాలేదు. ఇప్పటికైతే సెట్ కాలే. అది ఇంకో కావాలంటే మరి అవుతుందా కాదా అని తర్వాత, కానీ ఇప్పటికైతే ఏ పొజిషన్లో కూడా లేదు. అయింది కదా, ఇంకా అంతా కిరికిలు ఉన్నాయి కాబట్టి స్టేట్లో మాత్రం ఇదే. అక్కడ మోదీ
అంతే సార్. దాంట్లో సేమ్ గవర్నమెంట్ అక్కడ ఇక్కడ సేమ్ గవర్నమెంట్ ఉంటే ఫండ్స్ వస్తాయి, డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ ఉండి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంటే డెవలప్మెంట్ ఎట్లయితే అనుకుంటున్నారు? మాకు తెలిసింది ఏమిటంటే రేషన్ బియ్యం 6 కిలోలు మోదే ఇస్తున్నాడు, పైకాన్లు మోదే కట్టించిండు. ఓ ఏంది కబ్రస్థాన్ అంటే అవి ఏమంటారు శ్మశాన వాటికలు మోదీయే ఉన్నాయి. అంటే మాకు అన్ని ఇంచుమించు అర్థమవుతున్నాయి సార్. పేరేమో వాళ్ళది ఉంటుంది, ఒక్క రేషన్ షాప్ దగ్గర కూడా మోదీ ఫోటో పెట్టారు ఒక్కటి కూడా. అసలు ఇచ్చే బియ్యం ఆయన కేసీఆర్ ఫోటోలు పెడతారు కానీ మోదీ ఫోటోలు పెట్టారు. అది పెట్టాలి, అది కూడా చేయాలి 100% అంటున్నారు. కరెంట్ కూడా మరి ఉంటుందా రేపు ఉండదా? లేదు, కరెంట్ ఇస్తున్నారని చెప్తున్నారు. గ్యాస్ కూడా ఇస్తున్నారు, కరెంట్ బిల్లులు ఇస్తున్నది. మళ్ళీ 2 లక్షల రుణమాఫీ అంటున్నారు. రుణమాఫీ ఆగస్టు ఎలక్షన్ అయిపోయినాక అదేంది ఏముంటుందో తెలియదు. ఇప్పటికైతే 4 నెలలు అయిపోయింది. కాకపోతే ఈయన మట్టుకు ఈయన చేసుకున్న కేంద్రంలో మాత్రం 100% మోదీ ఉండాలి. అంటే ఇక్కడ ఏది ఉన్నా పర్లేదు కానీ కేంద్రంలో మోదీ కావాలి, బీజేపీ కావాలి. ఇక్కడ వచ్చేటి అన్నీ వస్తాయి. ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా అక్కడికి వెళ్ళి వచ్చినాక ఎక్కడ పోతే ఇక్కడికి వచ్చినాక అది మీ నమ్మకం. నమ్మకం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఈవినింగ్ వాకర్స్ లోపల వీరి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం జరిగింది.